వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. సునీత విలియమ్స్, వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమి మీదకు రాబోతున్నారా? ఎస్, రాబోతున్నారు. 9 నెలల సుదీర్ఘ ప్రయాణం తర్వాత వాళ్ళు మళ్ళీ మన భూమి మీదకి రాబోతున్నారు. అంతరిక్షంలో 9 నెలలు గడిపారు వాళ్ళు. ఇక్కడి నుంచి అంతరిక్షంలోకి వెళ్ళి 9 నెలలు వాళ్ళు అక్కడ ఉండి 9 నెలల తర్వాత భూమి మీదకి రాబోతున్నారు. అన్నీ అనుకూలిస్తే మరి బుధవారం తెల్లవారుజామున, భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 వాళ్ళు భూమి మీదకి చేరుకుంటారు. అసలు ఏంటి ప్రక్రియ, ఎలా జరిగిందంటే వీళ్ళు ఇక్కడి నుంచి 2024 జూన్ 5న బోయింగ్ విమాననౌకలో స్టార్ లైనర్లు సునీత విల్మోర్లు ఐఎస్ఎస్ అంటే అంతరిక్షంలోకి చేరుకున్న తర్వాత అక్కడ సాంకేతిక కారణాలు, అంటే యాక్చువల్ ప్రణాళిక ప్రకారం అయితే వారం రోజుల్లోనే వీరు భూమి మీదకి రావాలి. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో భూమి మీదకు తిరిగి వచ్చేటువంటి అవకాశం లేకుండా పోయింది. వ్యామగాములు లేకుండానే మరి స్టార్ లైనర్ తిరిగి వచ్చేసింది. నాటి నుంచి సునీత విల్మోర్లు ఐఎస్ఎస్లోనే చిక్కుకుపోయారు. ఒక్కసారి ఆలోచించండి. 1 గంట మనం రూమ్లో వేస్తే తాళం తీసుకుని వెళ్ళిపోతే ఎవరన్నా మన పరిస్థితి ఏంటి? 1 గంట మనం లిఫ్ట్లో ఇరుక్కుంటే మన పరిస్థితి ఏంటి? గందరగోళం చేసేస్తాం కదా, చేయరా? ఖచ్చితంగా చేస్తాం. అటువంటిది 1 గంట కాదు, 1 రోజు కాదు, 9 నెలలు, అది అంతరిక్షంలో. చుట్టుపక్కల మాట్లాడేవాళ్ళు లేరు, మన భావాలు పంచుకుందామంటే లేదు, మనకు ఆరోగ్యం బాగుందా లేదా అడిగేవాళ్ళు లేడు. పరిస్థితి ఏంటి, తిన్నామా, తెల్లారిందా, పడుకున్నామా అనేది తెలియదు. అటువంటి పరిస్థితుల్లో అంతరిక్షం నుంచి కేవలం నాసాలో ఉండేటువంటి సైంటిస్టులతో మాత్రమే కమ్యూనికేట్ చేసుకుంటూ 9 నెలలు గడపడం అంటే పరిస్థితి ఏంటి? చాలా రకాల వార్తలు వచ్చాయి. సునీత విలియమ్స్కి ఆరోగ్యం దెబ్బతింటుంది అని, చాలా ఇబ్బందులు పడేటువంటి సందర్భాలు ఉండొచ్చు అని రకరకాల వార్తలు వచ్చాయి. అయితే సునీత విలియమ్స్ ఎక్కడా కూడా ధైర్యాన్ని కోల్పోలేదు. దానికి కారణం సైన్స్ మీద ఆమెకు ఉండేటువంటి నమ్మకం. ఇదే కదా మనకు కావాలి. మనం నమ్మాలి, సైన్స్ని నమ్మాలి. మనం సైన్స్ని నమ్మడం వల్ల అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి సునీత విలియమ్స్ ఈరోజు హ్యాపీగా రాబోతున్నారు. 9 నెలల సుదీర్ఘకాలం తర్వాత తిరిగి భూమికి చేరుకోబోతున్నారు. దీనికోసం మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కృషి చేశారు. సో స్పేస్ ఎక్స్ అధినేతతో ఎలాన్ మస్క్తో మాట్లాడడం జరిగింది. చాలాసార్లు వాళ్ళు సంభాషించుకున్నారు. సో మొత్తానికి స్పేస్ ఎక్స్ మేము తీసుకొస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా స్పేస్ ఎక్స్లో క్రూ డ్రాగన్లోకి వీరు మరి కొద్ది గంటల్లో అడుగు పెట్టబోతున్నారు. మరి అక్కడి నుంచి మరి ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. భారత కాలమానం ప్రకారం 8:15 హ్యాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమైంది. ఇది పూర్తయిన తర్వాత 10:15 అన్డాకింగ్ ప్రక్రియ జరిగింది. క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోతుంది. ఇక భూ వాతావరణంలో పునఃప్రవేశం కోసం ఇంజన్ల ప్రజ్వలన అనేది బుధవారం తెల్లవారుజామున 2:41 చేపడతారు. దాదాపు 40 నిమిషాల తర్వాత బుధవారం తెల్లవారుజామున 3:27 అంటే భారత కాలమానం ప్రకారం చెప్తున్నాను, 3:20 ఈ వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో దిగుతుంది అనమాట. సో అక్కడికి అంతరిక్షం నుంచి భూమికి గమనం అనేది జరిగిపోతుంది. భూమి మీద వాళ్ళు అడుగు పెడతారు. సహాయ బృందాలు దిగి క్రూ డ్రాగన్ను వెలికి తీస్తారు. సో వీళ్ళిద్దరు కూడా బయటకు వస్తారు. సో ఈ ప్రక్రియ అంతా చూసినప్పుడు ఒక ధైర్యం, సైన్స్ మీద నమ్మకం, ఈ రెండే మనకు కనిపిస్తాయి, ఇంకేమీ కనిపించవు. కేవలం సైన్స్ మీద నమ్మకం, ఒక ధైర్యం, వాళ్ళిద్దరి ధైర్యం. సో ఒక్కసారి వాళ్ళ ధైర్యాన్ని మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అందరూ ఆలోచించండి. 1 రోజా, 2 రోజులా, 3 రోజులా కాదు, 9 నెలలు మన కుటుంబ సభ్యుల్ని, మన వాళ్ళని వదిలి బిగ్ బాస్ షోలో ఒక 20 మందిని తీసుకెళ్ళి పెట్టేస్తేనే అదేదో పెద్ద గొప్ప విషయంలాగా అందరూ చెప్పుకుంటూ రకరకాలుగా చేస్తుంటారు. వాళ్ళు గేమ్లు ఆడుకుంటారు, వాడుకుంటారు, రచ్చరచ్చ చేసినా కూడా 22 రోజులు 30 రోజులకి వాళ్ళు గందరగోళం చేస్తారే. ఇక్కడ అలా కాదు కదా. ఒక మంచి సంకల్పంతో, ఒక బలమైన సంకల్పంతో, ప్రజలకు మేలు చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో వాళ్ళు ఈరోజు అంతరిక్ష విజేతలుగా నిలవబోతున్నారు. దీనంతటికీ మనందరం వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, గ్రాండ్ వెల్కమ్ చెప్పాలి. మన మెసేజ్లు కింద కామెంట్స్లో నిండిపోవాలి. నాకు తెలిసి సాస్ టీవీ ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ కథనానికి మీరు ఎన్ని కామెంట్స్ పెడతారో వెల్కమ్ చెప్తూ చూద్దాం మనం. సో గ్రాండ్గా వెల్కమ్ చెప్దాం వారిద్దరికి. ఇది నిజంగానే సూపర్ సక్సెస్ అని చెప్పాలి. మనం అంతరిక్ష విజయంగా మనం చెప్పాలి, అంతరిక్ష విజేతలుగా వాళ్ళు మనం చెప్పవచ్చు. అంత ధైర్యంగా 9 నెలల తర్వాత భూమి మీదకు అడుగు పెడుతున్నారంటే
ఓకే, దీని తర్వాత వాళ్ళని మళ్ళీ తీసుకెళ్ళి సపరేట్గా పెట్టడం, భారత వాతావరణంలో వాళ్ళ శరీరాలు మారేంత వరకు కొంచెం కేర్ తీసుకోవడం, వైద్యుల సంరక్షణలు అదంతా జరుగుతుంది, అదంతా వేరే ప్రక్రియ. సో మొత్తానికి వాళ్ళు భూమి మీద అడుగు పెట్టడం అనేది ప్రధాన ప్రక్రియ. కాబట్టి ఈ ప్రక్రియ మరొక 24 గంటల్లోనే, అంటే ఉదయం 3:27 పూర్తవుతుంది. కాబట్టి మనందరం కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్దాం సునీత విలియమ్స్కు, విల్మోర్కు. వారి ధైర్యానికి అయితే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. ఇది ఇవాళ స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.